రెడ్డికి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అఫిడవిట్. పేర్ని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ చేసిన అఫిడవిట్. మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా పేరున్న ఆస్తులు కానీ, మా వ్యాపారాలు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, లావాదేవీలు కానీ మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేసాం. ఏంటి దాపరకం ఎక్కడుంది? రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంటు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదయ్యా చూడు శ్యామ్, చూడు సుధా గారిది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నటిది లాస్ట్ ఇయర్ది. మరి దీంట్లో ఉంది కదా 250 ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఉందిగా ఆస్తి కొనుక్కున్నామని. ఎంత పెట్టి కొనుక్కున్నాం? గజం 11,500 రూపాయలు. గజం 11,500 రూపాయల చొప్పున 57,50,000 రూపాయలని లింగం రామణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా మామగారు కూడా 57,50,000 పెట్టి ఆయన కూడా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నారు, ఎట్లా చేసుకుంటే అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లింకులు ఉన్నాయి. ఆ లింకులు కూడా మీకు తెలుసు, చెప్తా, దానికి కూడా వస్తా. రైల్వే స్టేషన్ ఎదురుగుండా పట్టపు రామచంద్రరావు గారికి ఒక స్థలం ఉంటే, ప్రస్తుత రైల్వే స్టేషన్ ఎదురుగుండా, దాన్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఆయన ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, నాకెందుకు అది అని చెప్పంటే, అప్పుడు పలానా సైట్ అమ్ముతారంటే చాలా చోట్ల ఎక్కడెక్కడ అంటే అమ్మటాకి ఎక్కడ ఉన్నాయి కంటే బైపాస్ రోడ్డు బాగానే ఉంటుంది కదా అని చెప్పి బైపాస్ రోడ్లో అప్పుడు వీళ్ళు అమ్ముతారంటే ఒక 1000 గజాలంటే 1000 గజాలు కొనుక్కున్నాం. గజం 11,500 చొప్పున 2022లో. కానీ అంతకన్నా తక్కువ కొందా పనేది ఉన్నా. బైపాస్ రోడ్లో 2022లో ఎంత ఉంది? ఆంధ్రజ్యోతి విలేకరు గారి ఇంటి ముందే కదా అది. అడగండి ఎంత ఉందో. ఇవాళ ఎంత ఉంది? అంతే ఉంది కదా. అంటే చెప్తున్నా, సాక్ష్యం చెప్తున్నాను నేను. మీ శీలం పాడు చేయాలి, మీరేదో చేశారు లేదా మీరు దొంగతనాలు చేశారని కాదు. ధర్మం మాట్లాడటానికి ఎవరైతే ఉంది, ఆంధ్రజ్యోతి అయితే ఉంది, TV5 అయితే ఉంది, ఎవరైతే ఉంది. నేను అది వినండి ఒక్క మాట. ఇతని పేరు వీళ్ళ పేరు మీద ఆస్తులు ఎందుకు ఉంచుకుంటామే బినామీ అయితే? చెప్పండి. మీరు చెప్పిన గోపిచంద్ కానీ జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ఇట్లాంటి వ్యాపారస్తుల పేరు మీద బినామీ పెట్టుకుని బతుకుతామా? చెప్పండి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో తిరిగే వ్యాపారస్తులతో ఏం చేస్తారు? ఆస్తులు బినామీగా పెట్టుకుంటారా? బినామీ అంటే ఏంటి? సత్యదాకా మనతో ఉంటారనే కదా. క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి, డబ్బులు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి, నా భార్య ఒక 57 లక్షలు చిల్లర, మా మామగారు ఒక 57 లక్షల. ఎక్కడి నుంచి అన్ని లింకులు ఉన్నాయి. ఎందుకు లింకులు ఉన్నాయి ఇవి కూడా చెప్తా, అక్కడికి కూడా వస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయ్యే కాదు. పాపం నేను మొన్న ఎలక్షన్లో మా అబ్బాయి ఓడిపోగానే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పడిపోగానే ఆ వివరాలకు వచ్చే ముందు అసలు దీని నేపథ్యం అసలు నా మీద ఒక్కసారిగా వీళ్ళ దగ్గర 2000 దానికోసం వచ్చాయి. 2024లో నేను ఓడిపోగానే రిజిస్టర్ ఆఫీసులో బాలాజీ అనేటువంటి అనుచరుడు కులరవీంద్రకి, అలాగే దిలీప్ అనేటువంటి గోపీచంద్ర గారికి ఏదో గుండెకాయ ఏదో కాయ అతను ఇద్దరూ కలిసి రిజిస్టర్ ఆఫీసులోంచి నా ఆస్తులు, నా భార్య పేరు మీద నా ఆస్తులు, అలాగే మా అత్తగారు, మామగారు, మా తోడల్లుడు, మా వదిన గారు, అలాగే నాతో పాటు తిరిగే 70 మంది, బందర్లో 70 మంది ఆస్తులు మొత్తం డాక్యుమెంట్లు తీసుకున్నారు. తీసుకోవడం వాస్తవమే కదా. మరి నా డాక్యుమెంట్లు మీకు 2024లోనే ఉన్నాయి కదా నా ఆస్తులు మొత్తం. ఇవాళ మాట్లాడుతున్నారు ఎందుకు? 2024లో
నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి మీ దగ్గర, తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు అంటున్నానంటే, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకుని మొత్తం రిజిస్టర్ ఆఫీస్లో మా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని, ఈ 70 మంది డాక్యుమెంట్స్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి, ఈ దిలీప్ అనేవాడు ఫ్లైట్లో వెళ్ళి నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి ఒక ఎంపీతో పిటిషన్ ఇప్పించారు. ఒకళ్ళు కాదులే, ఇక్కడి నుంచి ఒకళ్ళు వెళ్ళినా అక్కడ ఒక 5-6 కలిసి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సిబిటి సెంట్రల్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మీద పిటిషన్ ఇస్తే, ఇన్కమ్ ట్యాక్స్లో విజిలెన్స్ అట్లాగో ఇన్వెస్టిగేషన్ ఎట్లాగో ఇంటెలిజెన్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడి నుంచి రెఫర్ అయ్యి వచ్చింది, ఢిల్లీ నుంచి రెఫర్ అయ్యి ఈ దిలీప్ అనే అతను పిటిషన్ పెట్టాడు. ఈ ఆస్తులు మొత్తం ఎన్ని విచారణ చేయమని అంటే నా ఆడిటర్కి నోటీసులు వచ్చినాయి, నన్ను పిలిపించారు. మొత్తం మా ఆస్తులు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు, బ్యాంకులు గీంకులు మొత్తం వడగడతారు కదా, ట్రాన్సాక్షన్స్ మొత్తం వడగట్టారు. మీకు గుర్తుంటే గుర్తుండాలి, కొల్లు రవీంద్ర గారు చాలాసార్లు మాట్లాడాడు, ఏమని, పేరునని ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి లోపలేస్తుంది, ఈడీ లోపలేస్తుంది అని కూడా మాట్లాడాడు. మీకు గుర్తుంటే పాత లైబ్రరీలోంచి తీసుకోండి ఒకసారి. అలాగే ఈడీవి కూడా దిలీప్తో పెట్టించారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కూడా. అక్కడి నుంచి కూడా నా మీద విచారణ జరిగింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా విచారణ జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నన్ను ఎక్కడ లోపలేద్దామా, నన్ను ఒక అవినీతి పరుడు కింద ప్రజలకి చిత్రీకరించిద్దామా, నన్ను జైలుకి పంపిద్దామా అని చేయని ప్రయత్నం లేదు. దానిలో భాగంగా ఈ దిలీప్ అనేటువంటి వ్యక్తితో అన్ని చోట్ల పిటిషన్లు పెట్టారు. ఇదొక్కటే కాకుండా నాకు 70 మంది బినామీలు ఉన్నారని చెప్పి బందర్లో కొంతమంది వైశ్యుల్ని పెట్టారు, నాతో తిరిగే వాళ్ళని పెట్టారు, వీళ్ళందరినీ విట్లని పెట్టారు, అందరినీ పెట్టారు. పెట్టి ఏం చేశారంటే, విజిలెన్స్ వాళ్ళు మొత్తం ఎంఆర్ ఆఫీసులకి, రిజిస్టర్ ఆఫీసులకి విజిలెన్స్ వాళ్ళన్నీ కూడా కాగితాలు పట్టుకెళ్ళారు. నా మీద విజిలెన్స్లో జిఎస్టీకి పెట్టారు, జిఎస్టీ విచారణ జరిగింది. విజిలెన్స్ జరుగుతూనే ఉంది, ఇంకా అయిపోయింది కదా. ఎందుకు ఇన్ని నా మీద ఎంక్వైరీలు జరిగినా, నా డాక్యుమెంట్స్ మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నాతో తిరిగే ఒక 70 మంది డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు, దేవుడాస్తి దొబ్బేశానని? మీరు ఎలక్షన్ అవ్వగానే చెప్పాలిగా, పేరు నాని దేవుడాస్తి దొబ్బేశాడని. ఇవన్నీ వద్దు. ఎందుకయ్యా అంటే, గొల్లపూడిలో 40 ఎకరాల ఆక్షన్ సంబంధించినటువంటి మీ బతుకు బస్టాండ్ చేశాను కాబట్టి, మీ తప్పుడు ఆలోచనల్ని బట్టబయలు చేశాను కాబట్టి ఇవన్నీ కూడా. ఇప్పుడు అదేదే ఒకసారి హేమంత్ గాడే కాగితాల ప్రింట్ తీయమన్నా కదా, ఎవరికి ఇచ్చారు చూడండి ఒకసారి. ఇది లాస్ట్ పట్టుకో.